దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. Prime Minister Awas Yojana ఇళ్ళకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇండ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇండ్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధిత శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిండ్రు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించిన క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన సంపూర్ణమైన మద్దతును కూడా ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, కేంద్ర మంత్రి రాజీనామా మనం కళ్ళతో చూసినాం. ఇప్పుడు ఈ వైఫల్యాలకు గల కారణాలతో పాటు భవిష్యత్తులో ఈ వైఫల్యాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలను కేంద్ర ప్రభుత్వం చర్చకు పెట్టింది. ప్రధానంగా దేశ స్థాయిలో కోచింగ్ కేంద్రాలు కూడా అనుమతి లేకుండా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఈ కోచింగ్ కేంద్రాలు కూడా కొన్నిసార్లు పరీక్షా ప్రశ్నలు లీక్ అవ్వడానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. కాబట్టి దేశ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆన్లైన్లో పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారులను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి సభలో చర్చ జరగాలి. ఈ చర్చల సారాంశం విద్యార్థులకు మేలు జరగాలి. ఇదే మా ప్రభుత్వం భావిస్తుంది.